వెల్కమ్ టు సిటీ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నా పేరు పావని. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు ప్రజాగళం సభను నిర్వహించిన మాజీ సీఎం చంద్రబాబు రాబోయే ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా అభ్యర్థుల ప్రచారాన్ని ఈ నెల 11వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఆపివేయాలి. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర స్పష్టం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ యువ నాయకులు జట్టి ఆదిత్య వెల్లడి. రాబోయే ఎన్నికల్లో ఇండియా వేదిక అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి. సిపిఎం కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తి. రాష్ట్ర భవిష్యత్తును మార్చుకునేందుకు ఇంకా 3 రోజులు మాత్రమే సమయం ఉందని, కావున ప్రజలు మరొక్కసారి ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన ఏలూరు నగరంలో ప్రజాగళం సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చేందుకే టీడీపీ, బీజేపీ, జనసేనలు కూటమిగా ఏర్పడ్డాయని అన్నారు. ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా దృష్టిలో ఉంచుకుని ఎన్నికల మేనిఫెస్టో రూపొందించామని అన్నారు. కావున రాబోయే ఎన్నికలలో ప్రజలు ఎన్డీఏ కూటమి పార్టీల అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్, ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి చంటి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా సంపద సృష్టించడం నేర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆదాయాన్ని పెంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అభివృద్ధి చేస్తాను, ఆదాయం పెంచుతాను, పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచుతామని మరొకసారి హామీ ఇస్తున్నా. అందుకే సూపర్ 6 అదే మరిగా ప్రజా గళం మేనిఫెస్టో తీసుకొచ్చాం. మా ఆడబిడ్డ ఎన్నికల్లో మీరందరూ హోరెత్తించాలి. మాకు ఎన్డీఏనే ముద్దు అని రిఫ్యూజ్ చేసి ఏకపక్షంగా ఓట్లేసిన ఘనత ఎన్జీఓలది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే హామీ ఇస్తున్నా, సకల జనుల అభివృద్ధి కోసం పనిచేస్తాం. ఉద్యోగస్తులందరికీ హామీ ఇస్తున్నా, మొదటి తారీఖునే జీతాలు ఇస్తా. పెండింగ్ లో ఉన్న డిఏలు, టీఏలు, జీపీఎఫ్లు సాధ్యమైనంత తొందరగా ఇస్తా. పిఆర్సీ వచ్చే లోపలనే ఐఆర్ ఇస్తాం, మెరుగైన పిఆర్సీ ఇస్తాం. హెల్త్ స్కీమ్ కూడా తీసుకొస్తాం. 6 నెలల్లోనే ఈ సమస్య పరిష్కారం చేస్తాం. ఉద్యోగస్తులందరికీ ఇంటి జాగాలు ఇస్తాను, తక్కువ ధరకే ఇస్తాను. పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా, మీకు ఇల్లు కట్టించే బాధ్యత నాది. పట్టణాల్లో 2 సెంట్లు ఉచితంగా ఇస్తా, ఇల్లు కట్టిస్తా. టిట్కో ఇళ్లన్నీ పూర్తి చేసి మీకు అందజేస్తా. పోలీసులకు పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్ ని సొమ్ము చేసుకోవడానికి అవకాశం ఇస్తా. రద్దయి హోమ్ గార్డ్స్ ఉన్నారు, 9,000 జీతం 18,000 చేశాను. ఈ రోజు మీకు హామీ ఇస్తున్నా, 18,000 నుంచి 25,000 చేసే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. పోలీస్ రిక్రూట్మెంట్ లో రిజర్వేషన్లు పెడతానని చెప్పి కూడా హామీ ఇస్తున్నా. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా అభ్యర్థులు ప్రచారాన్ని ఈ నెల 11వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఆపివేయాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు. నిర్ణీత సమయంలో ప్రచారం ఆపివేయాలని అన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒక్కరోజు జరిగే ఎన్నికల ప్రక్రియలో నిబంధనలు అతిక్రమిస్తే జీవితాంతం కేసులకు గురికాక తప్పదని అన్నారు. కావున చింతలపూడి నియోజకవర్గంలో
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని డీఎస్పీ రవిచంద్ర విజ్ఞప్తి చేశారు. మనకి రేపు 13వ తేదీ జనరల్ ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. ప్రజలందరూ కూడా తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాలి ఆ రోజు తప్పనిసరిగా. అలాగే 48 గంటలు ముందుగా అనగా 11వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు ప్రచారాలు మొత్తం కంప్లీట్ అయిపోవాలి. ఆ సమయానికి మించి ఎవరన్నా ప్రచారం జరిపితే వారి మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా 11 సాయంత్రం తర్వాత ఎలాంటి ప్రచారానికి తెర తీయకూడదు. అదేవిధంగా ఎలాంటి ప్రచార వాహనాలు వాడటం కానీ, డోర్ టు డోర్ క్యాన్వాసింగ్లు కానీ, ఏ విధమైనటువంటి ప్రలోభాలకు గురి పెట్టడం కానీ, ఓటర్లకి డబ్బులు పంపిణీ కానీ, లిక్కర్ పంపిణీ కానీ, ఇట్లాంటి ప్రలోభాలకు గురిపెట్టే చర్యలు కానీ ఎవరు కూడా చేయకూడదు. అట్లా ఎవరన్నా చేస్తే వారి మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటివి ఏదన్నా మీ దృష్టికి వచ్చినప్పుడు ఖచ్చితంగా సివిజిల్ యాప్ ద్వారా మీరు కంప్లైంట్ చేసినట్టయితే దాని మీద వెంటనే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇట్లా చర్యలు తీసుకోవడానికి గాను మనం ప్రతి దగ్గర కూడా ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఎస్ఎస్ టీమ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 12వ తారీఖు కల్లా కూడా మొబైల్ పార్టీస్ అన్నీ కూడా అందుబాటులోకి వచ్చేస్తారు. కాబట్టి ప్రతి రూట్కి కూడా ఒక మొబైల్ ఆఫీసర్ ఉంటాడు. కాబట్టి అతను ఆధ్వర్యంలో ఈ బందోబస్తులన్నీ కూడా నడుస్తాయి. ఏ ప్రాంతంలో కూడా ప్రజలు అవతల వ్యక్తి యొక్క వ్యక్తిగత దాన్ని అలాగే పార్టీల గురించి కానీ చెడుగా మాట్లాడకుండా మంచి వాతావరణంలో మీ యొక్క అభ్యర్థిని లేదా మీకు ఇష్టమైన వ్యక్తి మీద మీకు ఓటు వేసుకునే దానికి హక్కు ఉంది. కాబట్టి ఆ విధంగా మీ క్యాండిడేట్ మీద మీరు ఎలక్షన్ జరుపుకోవాలి. అలాగే ఒక్క రోజులో జరిగేటువంటి ఎలక్షన్ సందర్భంగా మీరు ఎమోషన్స్ గురై ఏదన్నా జరగరాని తప్పులు కనుక మీరు చేసినట్లయితే చదువుకునే పిల్లలు ఉంటారు. వాళ్ళు త్వరగా ఇట్లాంటి ఎమోషన్స్కి అట్రాక్ట్ అయిపోయి ఇన్వాల్వ్ అయిపోయి కేసుల్లో ఇరుక్కున్నట్లయితే వారి జీవితకాలం ఆ కేసులు అనేవి వెంటాడతాయి. అట్లాగే వారికి భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు రావు. అలాగే బయట దేశాలకు వెళ్ళాలన్నా కూడా లేదా మంచి మంచి పెద్ద కంపెనీల్లో చేరాలన్నా కూడా వాళ్ళు కూడా పోలీస్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా వారి భవిష్యత్తుకి ఆటంకంగా మారేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా కులము, మతము, వర్గము, ప్రాంతం అనే భేదాలు చూపించుకొని వర్గాలుగా విడిపోయి వారి మీద ఒకరి మీద ఒకరు గొడవలు పడకుండా అందరూ ఒకే అన్నదమ్ములాగా ఉండి ఆ ఒక్కరోజు మాత్రమే పార్టీ ఉండాలి. తర్వాత మళ్ళీ ఊర్లో అందరూ కలిసి ఉంటారు. ఒకరి మొహం ఒకరు చూసుకోవాలి. కాబట్టి ఎలాంటి గొడవలు జరగకుండా సామరస్యకరంగా మన చింతలపూడి నియోజకవర్గంలో ఏ విధమైనటువంటి అల్లర్లు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవడానికి అందరూ కూడా సహకరించాలని ప్రజలందరికీ కూడా పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా వెంటనే అందుబాటులో ఉండడానికి మొబైల్ పార్టీస్ కానీ, క్యూఆర్ టీమ్స్ కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా వారి సేవలు వినియోగించుకొని ప్రశాంత వాతావరణంలో ఓటింగ్కి పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్రంలో మరోసారి వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్ఆర్సీపీ యువ నాయకులు జట్టి ఆదిత్య తెలిపారు. వైఎస్ఆర్ కాలనీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో జట్టి ఆదిత్య పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలిసి గడప గడపకు వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా చిప్పాడ వెంకన్నతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికలలో ఏలూరు ఎంపీగా కారుమూరి సునీల్, చింతలపూడి ఎమ్మెల్యేగా ఖమ్మం విజయరాజును గెలిపించాలని ప్రజలు కోరినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గగ్గల కిరణ్, నెలపాల అనిల్, డాక్టర్ శ్రీను, కొండపల్లి సత్యబాబు, కేబుల్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. కానీ అమ్మఒడి కానీ ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఇచ్చారు. మొన్న ఈ వచ్చాక కూడా మాకు మా బాబు జాబ్ వచ్చిందండి. బాగానే ఉందండి. ఆశ్రయిస్తారా? రోడ్డు కూడా పోసేయండి మాకు. ఎంపీ కారు సునీల్ గారికి, ఎమ్మెల్యే అభ్యర్థి అమ్మ విజయరాజు గారికి 2 ఓట్లేసి మీరు ఆశీర్వదించాలి. అందరికీ నమస్కారం. ఈరోజు 7th 4th వార్డు ప్రజలందరికీ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారికి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని అందరినీ అభ్యర్థిస్తూ మన చిప్పాడ వెంకన్న గారు, కిరణ్ గారితో అందరితో కాలనీ ఇంటింటి ప్రచారంలో తిరుగుతున్నాము. అందరి ఇంటికి వెళ్తున్నాము. ప్రజలందరూ జగన్ గారి పాలనలో మంచి స్కీమ్లు, మంచి పెన్షన్లు అన్నీ చేతికి ఇంటికి వస్తున్నాయని అందరూ ఆనందంగా చెప్తున్నారు. మళ్ళీ అందరూ జగన్కే ఓటేస్తాము, జగన్ గారిని సీఎం చేస్తాము అని అందరూ చెప్పుకుంటున్నారు. మన ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ గారిని, ఎమ్మెల్యే అభ్యర్థి ఖమ్మం విజయరాజు గారిని గెలిపించాలని 7th 4th వార్డులు 30-33 బూత్కు సంబంధించి మరి వైఎస్ఆర్ కాలనీలో ఉన్న ప్రజలందరి దగ్గరికి వెళ్ళి రేపు జరిగే 13/5/2024
మరి సోమవారం జరిగేటటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఆదిత్య గారు, అనిల్ గారు, కిరణ్ గారు, పల్లా వెంకటరమణ గారు వీళ్ళందరూ సమక్షంలో ప్రతి ఇంటికి వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పరిపాలన గురించి అందరికి కూడా వివరిస్తున్నాము. అదేవిధంగా 2019లో నుంచి 2024 వరకు పరిపాలన చూశారు. కరోనా కష్టకాలంలో కూడా మరి ప్రతి సంక్షేమ పథకాలు కూడా అమలు చేశారు. అలాంటి వ్యక్తిని మళ్ళీ మనం గెలిపించుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచినటువంటి అభ్యర్థులు ఎంపీ కారుమూరి సునీల్ గారికి, చింతలపూడి శాసనసభ్యులు ఖమ్మం విజయరాజ్ గారికి ఓటు వేసి గెలిపించాలని తెలియజేస్తా ఉన్నాం. రాబోయే ఎన్నికలలో ఇండియా వేదిక అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని సిపిఎం కాంగ్రెస్ నాయకులు కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో ఇండియా ఫ్రంట్ పార్టీల ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దాల ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఇండియా వేదిక పార్టీలు అధికారంలోకి వస్తే కలిగే ఉపయోగాలను వివరించారు. కావున ప్రజలు హస్తం గుర్తుపై ఓటు వేసి ఏలూరు ఎంపీ అభ్యర్థి కావూరి లావణ్యను, చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నమట్ల ఎలిజాలను గెలిపించాలని కోరారు. సిపిఎం చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ ఎం జీవరత్నం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రామసూరి, పి సూర్యారావు, ఆర్వీఎస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా మేము చింతలపూడి నియోజకవర్గ ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నది, ఇండియా వేదిక పార్టీలైనటువంటి సిపిఎం, సిపిఐ బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కావూరి లావణ్య గారు, అలాగే ఉన్నమట్ల ఎలీజా గారు, వీరిద్దరి యొక్క ఎన్నికల గుర్తు హస్తం గుర్తు. హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మన భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నా, మన రాష్ట్ర విభజన హామీల అమలు జరగాలన్నా, ప్రత్యేక హోదా సాధ్యం కావాలన్నా, పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించబడాలన్నా, అలాగే మన విశాఖ ఉక్కుని కాపాడుకోవాలన్నా, అలాగే మత సామరస్యం కాపాడబడాలన్నా, ధరలు దిగి రావాలన్నా, పేదరికం అడ్డుకట్ట వేయబడాలన్నా, అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పించబడాలన్నా, ఇవన్నీ కూడా ఇండియా వేదిక ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి. కాబట్టి ఇండియా వేదిక అభ్యర్థులు గెలిపించుకోవడం ద్వారా మాత్రమే మన రాష్ట్ర దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. అందుకోసం ప్రజలందరూ కూడా ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన విషయంగా గుర్తించి ఓట్లు వేయాలని చెప్పేసి, హస్తం గుర్తుపై ఓట్లు వేసి ఉభయల్ని గెలిపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈ వామపక్షాలు సిపిఎం, సిపిఐ పార్టీలు మద్దతుగా నిలిచాయి. కమ్యూనిస్ట్ సోదరులందరూ కూడా మరి ఇండియా కూటమికి మద్దతు తెలియజేస్తున్నందుకు ముందుగా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి కాంగ్రెస్ పార్టీకి మీరందరూ కూడా అండగా ఉన్నందుకు ఈ రోజుల్లో మరి చాలా సంతోషకరంగా ఉంది. కాబట్టి రేపు రాబోయే 13వ తారీఖున మీరందరూ కూడా నడుం బిగించి హస్తం గుర్తుకి ఓట్లేసి, అలాగే ఎంపీ అభ్యర్థుల్ని, ఎమ్మెల్యే అభ్యర్థిని, అలాగే మన నియోజకవర్గానికి, చింతలపూడి నియోజకవర్గానికి ఎలిజా గారు కూడా గత 5 సంవత్సరాల నుంచి ఎన్నో సేవలు చేసి ఉన్నారు. కాబట్టి కంపల్సరీగా ఆయన్ని గెలిపించుకుంటే మనందరికి కూడా అందుబాటులో ఉంటారని ముఖ్యంగా కోరుకునేది. మీరందరూ కూడా ఆలోచించి మనందరికి, పేదలకు కానీ అందరికి కూడా మనకు అందుబాటులో ఉండే ప్రభుత్వం ఏదైనా అంటే మరి కాంగ్రెస్ పార్టీ వస్తే మనందరికి కూడా, పేదలందరికీ కూడా మంచి జరుగుద్దని సంతోషిస్తూ, మరి అలాగే రేపు రాబోయే ఎలక్షన్ హస్తం గుర్తుకు ఓటేస్తారని కోరుకుంటూ మీ అందరికీ. ప్రతి ఒక్క ఓటర్ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ తెలిపారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టణంలో ఉన్న 48,274 మంది ఓటర్లకు 39 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశామని అన్నారు. ఈ బూత్లలో ఓటర్లకు, పోలింగ్ సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. కావున ఈ నెల 13వ తేదీన జరిగే పోలింగ్ లో ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని కమిషనర్ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రేపు జరగబోవు సార్వత్రిక ఎన్నికలు 13/5/2024 తేదీన సంబంధించి పట్టణ పరిధిలో 39 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి ఉన్నాము. అందులో 23,294 మేల్ ఓటర్సు, 24,952 ఫిమేల్ ఓటర్సు, 28 ట్రాన్స్జెండర్ ఉన్నారు. మొత్తం కలిపి 48,274 మంది ఓటర్సు రేపు జరగబో ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పట్టణ ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించబడును. కాబట్టి పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ వారి వారి ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోండి. వారికి కావాల్సిన బయట నుంచి వచ్చి పోలింగ్ సిబ్బందికి కూడా అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా
పోలింగ్ స్టేషన్లో చేసి ఉన్నాము. వారికి కావాల్సిన మౌలిక వసతులు కూడా టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసినాం. అట్లాగే మనకు సంబంధించి మన పోలింగ్ స్టేషన్లలో ఎవరన్నా పీడబ్ల్యూడీ ఓటర్సు, అబవ్ ఏజ్డ్ ఓటర్సు ఎవరైనా ఉన్నా కూడా హోమ్ ఓటింగ్ పూర్తి చేశారు. అయినను ఇంకా నేరుగా బూత్కు వచ్చి ఓటింగ్ చేస్తామన్న వారు ఉన్నారు. వారికి కూడా అవసరమైన వీల్ చైర్స్ కూడా పోలింగ్ స్టేషన్లో పెట్టి ఉన్నాము. అవసరమైన వాళ్ళు వీల్ చైర్ ఉపయోగించుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తున్నాము. ఓటర్లు పోలింగ్ బూత్ల వద్ద రద్దీ ఉంటుందని ఓటింగ్కి రాకుండా ఉంటారేమో, అటువంటి భయాందోళనలు వీడి అందరికీ అవసరమైన బ్యారికేడ్లు, పోలింగ్ స్టేషన్లో బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎటువంటి సంసిద్ధత వ్యక్తపరచకుండా నేరుగా వచ్చి ప్రభుత్వ నిబంధనలు, నియమాలు పాటించి ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రభుత్వం వారు చెప్పిన ఐడెంటిటీ కార్డ్స్లో ఏదో ఒక ఐడెంటిటీ కార్డు తీసుకొచ్చి మీ యొక్క ఓటుని వినియోగించుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తుంది. జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంత విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించేందుకు తమ సంస్థ యొక్క లక్ష్యమని సిల్వర్ ఓక్స్ స్కూల్ చైర్పర్సన్ పివి వరలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిల్వర్ ఓక్స్ స్కూల్లో ట్వింకిల్ టైమ్స్ విత్ సిల్వర్ ఓక్స్ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అకాడమిక్ హెడ్ పి అనిత సుహాసినితో కలిసి చైర్పర్సన్ వరలక్ష్మి మీడియాతో మాట్లాడారు. 3 రోజుల పాటు జరిగే ఈ ట్వింకిల్ టైమ్స్ విత్ సిల్వర్ ఓక్స్ కార్యక్రమంలో విద్యార్థులకు పలు అంశాలపై ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని అన్నారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రెసిడెంట్ పి సీతారాముడు రాజుతో పాటుగా సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. 'Happy morning, Jangareddiguram. I'm happy to announce that we have 3-day program summer camp in Silver Oaks International, that is 10th, 11th and 12th. ఈ సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అప్లాండ్ ఏరియాలో విద్యార్థులకి అందివ్వడం కోసం స్థాపింపబడింది. సో ఈ సమ్మర్ క్యాంప్ ముఖ్య ఉద్దేశము ఏంటి అంటే పిల్లలకి స్క్రీన్ టైంని రెడ్యూస్ చేసి వాళ్ళ ఎనర్జీస్ని అన్నిటినీ కూడా యాక్టివిటీస్ ద్వారా వాళ్ళ డే ఒక ఎంతూజియాస్టిక్ మార్నింగ్తో స్టార్ట్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ సమ్మర్ క్యాంప్ అన్నది స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని ముఖ్య ఉద్దేశం పిల్లల్లో సోషల్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, ఇండిపెండెన్స్ అండ్ ఇండివిజువాలిటీ డెవలప్ అవ్వాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ అయ్యింది. అండ్ ఇక్కడ రకరకాల పిల్లలు రావడంతో దే గెట్ ఇంటరాక్టెడ్ విత్ డిఫరెంట్ చిల్డ్రన్. సో దేర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ మేకింగ్ ఫ్రెండ్స్, న్యూ ఫ్రెండ్స్ విత్ దెమ్. జంగారెడ్డిగూడెంలో పిల్లలకు ఇంటర్నేషనల్ స్థాయిలో విద్యను అందించడానికి సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించబడింది. దీని యొక్క మెయిన్ ప్రిఫరెన్స్ ఏంటంటే కనుక మన జంగారెడ్డిగూడెంకి వెలుపల పిల్లలు రాణించాలంటే కనుక వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ క్లాసెస్ ప్రొవైడ్ చేయాలి. కాబట్టి ఇంటర్నేషనల్ స్థాయిలో వాళ్ళని ట్రైన్ చేయడానికి అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఫుల్ ప్లెజ్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ని ప్లాన్ చేయడం జరిగింది. పిల్లలు సమ్మర్ హాలిడేస్లో ఫ్రీగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు శారీరకంగా, మానసికంగా మంచిగా ఎదగడానికి, టీవీలకి, మొబైల్స్కి అతుక్కుపోకుండా ఉండడానికి వాళ్ళకి ఫిజికల్ అండ్ ఇంటెలెక్చువల్ యాక్టివిటీస్ని ప్లాన్ చేయడం జరిగింది. 10th, 11th, 12th అంటే ఈరోజు, రేపు, ఎల్లుండ 3 రోజులు డిఫరెంట్ యాక్టివిటీస్ లైక్ జుంబా డ్యాన్స్, నేషనల్ ఇంటిగ్రేషన్ సాంగ్స్, ట్రెడిషనల్ డ్యాన్స్ అండ్ యోగా, మెడిటేషన్, కరాటే, మార్షల్ ఆర్ట్స్తో సహా వివిధ రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ఈ 3 రోజులు ప్లాన్ చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి ఎంతోమంది పిల్లలు జంగారెడ్డిగూడెం చుట్టుప్రక్కల నుంచి వచ్చి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి దాని యొక్క బెనిఫిట్ ని పొందడం జరిగింది. ఎన్డీఏ కూటమి ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్, చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్లు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని కూటమి ఎన్నికల కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీలో పలు ప్రాంతాల మీదుగా ఆలపాటి కళ్యాణ మండపానికి చేరుకుంది. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా నాయకులు భారీ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరు కృష్ణ అధ్యక్షతన ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు.
చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తున్నాను సిటీ న్యూస్. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందుగల డాక్టర్ బండారు శ్రీలత ఎంబీబీఎస్ డిఎన్బి ఓబీజీ గారిచే గర్భిణీలు, బాలింతలు, స్త్రీల సంబంధిత సమస్యలకు అత్యాధునిక వైద్యం మరియు సంతానలేమికి ఐయుఐ మొదలగు విధానాలలో శస్త్రచికిత్స అందించబడును. 24/7 ప్రసూతి సేవలు, అండాశయ సమస్యలకు, గర్భసంచి మొదలగు సమస్యలకు లాప్రోస్కోపీ విధానాలలో శస్త్రచికిత్స, అలాగే గర్భిణీ పరీక్షలు, రక్తహీనత, ఉమ్మనీరు తగ్గిపోవడం, బిడ్డ బరువు తక్కువగా ఉండటం, గర్భిణీలకు వచ్చే షుగర్, అధిక బీపీ సమస్యలు, నెలసరి ఇబ్బందులకు అత్యాధునిక వైద్యం అందించబడును. సంప్రదించండి అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తూటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. ఈ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ, మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరి అయిన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో వైద్యం అందించబడును. అలాగే చెవి నుండి చీము కారడం, కర్ణబేరికి రంధ్రాలు పడటం, మైక్రో ఇయర్ సర్జరీలు చేయబడును. మరియు సైనసైటిస్ సమస్యలకు టాన్సిల్స్, అడినాయిడ్స్, అలాగే చెవి, ముక్కు, గొంతులో పొరపాటున ఇరుక్కున్న వస్తువులు ఎండోస్కోపీ ద్వారా తీయబడును. చిన్నపిల్లల్లో వచ్చు జ్వరాలు, విరోచనాలు, ఫిట్స్, కామెర్లు మొదలగు సమస్యలకు వైద్యం. నవజాత శిశువులు మరియు పిల్లలకు కలిగే ఊపిరి సమస్యలు, మెదడువాపు వంటి సమస్యలకు అత్యాధునిక వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక పిఐసియు, ఎన్ఐసియు, అలాగే ఫోటోథెరపీ యూనిట్లు, చిన్నపిల్లలకు సంబంధించిన వెంటిలేటర్ తో ఎమర్జెన్సీ కేసులు 24/7 చూడబడును. సంప్రదించండి అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తూటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 మరియు 8332004104. వెల్కమ్ బ్యాక్. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు 72 గంటల ముందు చేయాల్సిన ఏర్పాట్లు, బందోబస్తు, విస్తరణ ప్రణాళిక అమలు తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా ఎస్పీలతో వెలగపూడి సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు ఏలూరు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, డిఆర్ఓ పుష్పమణి హాజరయ్యారు. Public address system, everything as per our experience and checklist is prepared, sir, arranged, sir. Sir, when it comes to polling stations, sir, each polling station will have a voter help desk. Apart from that, AMF entirely completed. As suggested by Deputy CEC, sir, linear shading measures will be
kept, sir. Pandal, it will be kept in a linear way rather than the rectangle which sir suggested specifically. And those polling stations are having more than 1,000 voters. Additional lighting measures will be provided, both inside as well as the outside. The floodlight measures will be provided. Also, one generator backup will be kept in the major polling locations, sir, in order to avoid in case of anything, any issues, sir. And every location we are providing sufficient number of water packets, 300, 400, 500 within a will also be provided, sir, so that people will come early to avoid the late voters, sir. ASHA ANM health team will be provided to less than 3 polling station locations, sir. More than 3 polling station location, one medical officer will also be kept there, because more than 3 polling station location we have 85 to 100 are there. So there we will keep a medical officer also from the PSC. The remaining ANM and ASHA worker will be available, sir. They will be having all emergency medicines like heat stroke related or heart attack related. All the emergency medicines will be kept, sir. Also, every polling station public address system we made it mandatory. Some school they are having own public address system. Wherever it is not there, because of staff shortage, this public address system will be useful to control the crowd. So that we are making it mandatory. And model layout we are creating, sir. This will be shared with the polling party, because there is 1+4 team and 1+5 team. As per the guideline, first parliamentary constituency vote, next assembly constituency vote. So sometimes they change the compartment differently. So we are planning to give a clear picture of how the layout should be there. That will be given in the back, sir. As well as the contact details of BLO, RO, DEO, control room, SHO, their designation and contact details will be given in a poster which will be affixed outside the polling station, sir. 100 meter, 200 meter barricading marking also is being taken. 100 meter is regular, 200 meter is for the political parties offices, sir. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్య నదీ జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్ కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం చంద్ర హారతి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాని సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి రజత వస్త్రం తయారీకి పలువురు దాతలు వెండి విరాళంగా అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణతో కూడినటువంటి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వెండి చీర తయారు చేయించేటటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక నాగచూరి బాలసుబ్రహ్మణ్యం, శ్రీమతి మాధురి దంపతులు 5 తులాల వెండిని, ఉయికే వీర్రాజు, శ్రీమతి లక్ష్మి అంకన్నగూడెం వాస్తవ్యులు 5 తులాల వెండిని ఇచ్చి ఉన్నారు. మరి అమ్మవారికి ప్రతిరోజు అనేకటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాద వితరణ మరియు ఆలయ అభివృద్ధికి దాతలు విరివిగా విరాళాలు ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా వారు కోరుకున్నటువంటి కోరికలు కూడా నెరవేరడం జరుగుతుంది. మరి గ్రామ భక్త మహాజనులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి వస్త్రాలంకరణకు, పుష్పాలంకరణకు, ప్రసాద వితరణకు మరియు ఆలయ అభివృద్ధికి విరాళాలు ఇచ్చి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తారు. జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 9 మంది ట్రైనీ ఐపీఎస్ అధికారులు ఏలూరు కలెక్టరేట్ లో ప్రసన్న వెంకటేష్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం ఉత్తర్వుల మేరకు వీరు జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో క్షేత్రస్థాయిలో నేర్చుకోగలిగిన పలు అంశాలు భవిష్యత్తు ఉద్యోగ నిర్వహణలో తోడ్పడగలవని అన్నారు. ఎన్నికల వ్యయ పర్యవేక్షణ అంశాలు, సమర్పణ, మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అమలు, ఎన్నికల్లో ప్రలోభాలు, FSSA బృందాల పనితీరు, ప్రచారానికి అనుమతులు, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై వివరించారు. So they simply spend like each people generally big guys who have a net worth of 1,000-2,000 crores, but you don't know. జంగారెడ్డిగూడెం పట్టణం ముత్యాలమ్మ అనంతేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం సందర్భంగా పలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు.
నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అనంతేశ్వర స్వామి ఉత్సవ విగ్రహానికి పంచామృత ఏకరారు రుద్రాభిషేకాలు జరిపారు. అదేవిధంగా 22 రకాల వివిధ రకాల హారతులు సూర్యచంద్ర కుంభ నక్షత్ర సింహ హారతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారిని దర్శించుకుని వారిలో చోడవరపు రంగారావు, రామబ్రహ్మం, ఎర్ర నాగేశ్వరరావు, పెయింట్ శ్రీను, దువ్వ రామకృష్ణ ఉన్నారు. వీరందరూ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. రాబోయే ఎన్నికలలో తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని చింతలపూడి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి తొర్లపాటి శ్రీనివాసరావు అన్నారు. స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాసరావు శుక్రవారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. రాబోయే ఎన్నికలలో టీవీ రిమోట్ గుర్తుపై ఓటు వేసి తనను చింతలపూడి శాసనసభ్యుడిగా గెలిపించాలని కోరారు. మీ సమస్య ఇది ఓకే. ఇది రోడ్ని నేను హైట్ లేపుతా 6 అడుగులు నీళ్ళు అనేది ఉండవు, మొత్తం ఉండవు. ఎవరొచ్చిన వెళ్ళిపోతున్నాడు మీకు పట్టించుకుంటున్నా. మీకు ఎంత ఇబ్బంది పడుతున్నా అది కూడా ఎడప్ చేయాలి, ఎడప్ చేయాలి, హైట్ చేయాలి. అది గెలిపిస్తే రోడ్డు హైట్ లేదు అంతా కూడా నేను ఖచ్చితంగా నేను చేసుకెళ్తా. నువ్వు ఒకసారి నన్ను ఆశీర్వదించండి, ఓకేనా? ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి. ఎవరు వచ్చి వెళ్ళిపోతున్నారు. మీ రోడ్డు పైన బయట ఉన్నటువంటి సమస్యను ఎవరు పరిష్కరించట్లా. వాన వస్తే మొత్తం అంతా కూడా కంపే. ఖచ్చితంగా నేను ఆ రోడ్ని నేను హైట్ లేపి నేను దాన్ని బాగు చేస్తాను. మీరు మీ విలువైనటువంటి ఓటు ముద్ర నాకు ఈ రిమోట్ గుర్తుపై వేసి నన్ను అత్యధిక ఓట్ల మధ్యతో గెలిపించాలని ప్రార్థన. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో శ్రీ సీతారామస్వామి ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్షయ తృతీయను పురస్కరించుకుని సింహాద్రి అప్పన్న స్వామికి అంగరంగ వైభవంగా చందనోత్సవం జరిపారు. అదేవిధంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు చేశారు. ఆలయంలో జరిగిన పలు ప్రత్యేక పూజలకు దల్లి ఎల్లారెడ్డి దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన గురవాయూరు గ్రామంలో ఏం చేసినటువంటి హనుమత్ సీతా లక్ష్మణ రామచంద్ర స్వామి వారి ఆలయ సన్నిధానమందు అక్షయ తృతీయ పార్వతీరామ జయంతి అటువంటి పర్వదినమైన సందర్భముగా ఈ రామాలయమునందు సింహాద్రి వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారికి ఆలయంలో ఈ రోజు జరుపుకోవడం అక్కడ విశేషంగా ఎలా జరుగుతూ ఉంటుందో ఈ గురవాయిగూడెం గ్రామంలో కొన్ని సంవత్సరాల నుంచి ఇలవేలుపు దైవముగా భావించేటువంటి అప్పన్న స్వామి వారికి చందనోత్సవ కార్యక్రమము మరియు సీతారామచంద్ర స్వామి వారికి ఉత్సవ విగ్రహములకు పంచామృత రుద్రాభిషేకములు అత్యంత వైభవోపేతముగా జరపబడినవి. కావున ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా అన్న వస్త్రాదులకు లోటు లేకుండా ఉండాలి. కాబట్టి ఆ భగవంతుని యొక్క అనుగ్రహము, సింహాద్రి వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి అనుగ్రహము, సీతారామచంద్ర స్వామి వారి అనుగ్రహము ఈ గ్రామానికి ఎల్లప్పుడూ కూడా ఉండాలి అని ఆకాంక్షిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కామవరపుకోట ఎన్నికల చెక్ పోస్ట్ వద్ద ఎటువంటి ఆధారాలు లేని 2,60,60,000 రూపాయలను చెక్ పోస్ట్ అధికారి ఎండి మహద్దీన్ స్వాధీనం చేసుకున్నారు.
ఈ నగదును గాలాయగూడెంకు చెందిన వ్యక్తి వద్ద స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ నగదును ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా ఏలూరు ట్రెజరీలో జమ చేయబడుతుందని తెలిపారు. నగదుకు సంబంధించిన తగు పత్రాలు చూపించినట్లయితే నగదుకు సంబంధించి వ్యక్తికి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. వాహనాల తనిఖీలలో పోలీసు సిబ్బంది కె రమేష్, కె రామకృష్ణ, సూర్యారావు, షేక్ నాగూర్, ఎం నాగార్జున, వీడియోగ్రాఫర్లు వీరవల మధు, సౌజన్ సాయి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు ప్రజాగళం సభను నిర్వహించిన మాజీ సీఎం చంద్రబాబు రాబోయే ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా అభ్యర్థుల ప్రచారాన్ని ఈ నెల 11వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఆపివేయాలి. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర స్పష్టం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ యువ నాయకులు జట్టి ఆదిత్య వెల్లడి. రాబోయే ఎన్నికల్లో ఇండియా వేదిక అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి. సిపిఎం కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తి. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.